హలో అండి. నేను కృష్ణకుమారి, హోమ్ ట్యూటర్‌ని. ఈ రోజుల్లో పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి. అలాగే యాంగ్జైటీగా కూడా ఉంటున్నారు. సో, వీటి నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మనం ప్రతిరోజు పర్సనల్ గైడెన్స్ ఇవ్వగలిగేలాగా చూడాలి. ముందు వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏంటో తెలుసుకొని, వాటిని క్లారిఫై చేసుకునేలాగా చేస్తే వాళ్ళల్లో ఉన్న స్ట్రెస్ పోతుందండి. అలాగే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెగెటివ్ వర్డ్స్ ఎప్పుడూ యూజ్ చేయకూడదండి. అలాగే ప్రతిరోజు ఏదైనా అవుట్‌డోర్ గేమ్ లేదంటే డాన్స్, మ్యూజిక్ లాంటివి నేర్చుకోవడం వల్ల కూడా వాళ్ళలో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి. కొంత టైం బోరింగ్‌గా ఉన్న టైంలో డ్రాయింగ్ వేయటం, కలర్స్ వేయించడం నేర్పిస్తూ ఉండాలండి. స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ ఉండేలాగా డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ ద్వారా ఈజీగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైనా మార్క్స్ తక్కువొచ్చినా కూడా పర్వాలేదు, ఈసారి ఇంకొంచెం కష్టపడితే మంచి మార్క్స్ వస్తాయి అని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మంచి మంచి స్టోరీస్ వాళ్ళు చదవడం వల్ల లేదంటే వినడం వల్ల కూడా వాళ్ళల్లో ఇమాజినేషన్ పెరిగి క్రియేటివిటీ వస్తుందండి. సో, ఎప్పుడూ మనం పక్కనున్న స్టూడెంట్స్‌తో, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ క్లాస్‌మేట్స్ తోటి కంపేర్ చేసి చూడకూడదండి. ఎవరి టాలెంట్ వాళ్ళది. ప్రతిరోజు 8 అవర్స్ వాళ్ళు మంచి నిద్రపోతే కూడా వాళ్ళు బ్రెయిన్ స్ట్రెస్ అనేది వాళ్ళకి ఉండదండి. థ్యాంక్ యూ.